మోర్ థింగ్ సార్, పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇప్పుడు పిల్లల ముందు మాట్లాడుకుంటూ ఉంటారు. లైక్ కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అరుచుకుంటారు. అబ్యూజింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో, పిల్లలున్నప్పుడు ఎలా ఉండాలి? వీళ్ళు జాగ్రత్త పడాలి? ఫస్ట్ వచ్చేసి అట్లాంటివి ఎప్పుడు కూడా పిల్లల ముందు జరగకూడదు. అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, పేరెంట్స్ కానీ, కొట్లాడుకోవడం కానీ అట్లాంటివి జరగకూడదు. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, ఒకవేళ అలా జరిగింది. ఒకవేళ అట్లా గొడవ జరిగితే వాళ్ళ ముందే పేరెంట్స్ మంచిగా ఉన్న రోజులు కూడా కనిపించాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు గొడవ పడేదేమో చాలా హైపర్గా ఎక్కువగా వాళ్ళ కళ్ళ ముందు రిజిస్టర్ అవుతుంది. వీళ్ళు మంచిగా ఉన్న రోజులు కనిపించవు. నెగెటివ్ ఆల్వేస్ ఫోకస్. ఎక్కువ నెగిటివ్ మీద ఫోకస్ చేస్తారు. సో పిల్లలకి కొంత 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 ఫ్యామిలీలో ఆ ఇంటి సెటప్ అట్లా ఉంటుంది, వేర్ వాళ్ళు అవాయిడ్ చేయలేరు. మాట్లాడుకోవాలంటే వినిపిస్తుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, దట్స్ ఓకే. దట్ పేరెంట్స్ గొడవ పడతారు, మాట డిఫికల్టీస్ వస్తాయి. అందరూ ఒకే పాయింట్ మీద లైఫ్ టైం నిలబడాలని ఉండదు. ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. అమ్మకు ఒక ఒపీనియన్, నాన్నకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. మేము ఒపీనియన్తో ఫైట్ చెయ్యొచ్చు, కానీ మనుషుల మధ్యలో మాకు వైవిధ్యం లేదు. ఇది పిల్లలకి నేర్పించాలి. ఈ రోజులో ఏం చేస్తున్నారంటే వాళ్ళ ముందు గొడవ పడకూడదు కాబట్టి బయటికి వెళ్ళి గొడవ పడుతున్నారు. నేనేమంటా, మీరు గొడవ పడుతున్నప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళని డ్యామేజ్ చేసుకున్నట్టు గొడవ పడద్దు. గొడవ ఆన్ ద పాయింట్. నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు అంటే దోశ ఇష్టం ఉండదు అంటే దోశ ఇడ్లీ మీదే గొడవ పడాలి. నీ బతికింతేనే, మీ ఫ్యామిలీ ఇంతేనే అని వెళ్ళకండి. మై పాయింట్ ఇస్ ఫైట్ ఓన్లీ ఆన్ దట్ పాయింట్. ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఒకళ్ళకి ఒక హీరో ఇష్టం ఇంకో హీరో ఇష్టం ఉండొచ్చు. ఆ హీరోకి ఈ హీరోకి మీ ఇద్దరు ఫైట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ హీరో విషయం మాత్రమే. తర్వాత పక్కకి వెళ్ళాక మొహం మార్చుకుని కూర్చోవడాలు ఉండకూడదు. యూ షుడ్ బి వర్కింగ్ ఓన్లీ టువర్డ్స్ దట్. అవును, ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి, అన్న తమ్ముడు గొడవలు ఉంటాయి, ఒక బాస్కి ఎంప్లాయీ గొడవలు ఉంటాయి. బట్ అది ఆ ఇష్యూ వరకే. మనుషుల్ని తిట్టుకుంటూ నువ్వు ఇలాంటి దానివే, నీ ఫ్యామిలీ ఇలాంటిదే, వాటికి వెళ్ళకూడదు. ఎస్. ఇలా బాగా గొడవలు అయిపోయి కాన్‌ఫ్లిక్ట్స్ బాగా క్రియేట్ అయ్యి పేరెంట్స్ సెపరేట్ అయిపోతూ ఉంటారు. సో, సింగిల్ చైల్డ్‌గా బతుకుతూ ఉంటారు. వాళ్ళకి పియర్ ప్రెషర్ ఎక్కువైతది. స్కూల్స్‌లో అడుగుతూ ఉంటారు. రిజిస్ట్రేషన్స్‌లో అడగడం కూడా ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి కిడ్స్? సొసైటల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పియర్ ప్రెషర్ ఉంటుంది అలాంటి సింగిల్ చైల్డ్స్లో. వాటిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు దే బికమ్ మోర్ లోన్లీ బట్ మోర్ క్రియేటివ్. ఓహ్! ఓకే. దే బికమ్ మోర్ ఇంట్రోవర్ట్ బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్సైడ్ దెమ్. అండ్ దే ఆర్ సర్చింగ్ కాన్స్టెంట్గా వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి, వాళ్ళ పర్ఫార్మెన్స్కి సర్చ్ చేస్తారు. ఒక ఆస్పెక్ట్. రెండు ఆస్పెక్ట్ ఏంటంటే దే బికమ్ చాలా సోర్గా, చేదుగా తయారైపోతారు. వేర్ వాళ్ళకి ఎవరైనా అట్లా మాటలంటే వాళ్ళ మీద పగ, ద్వేషం పెంచుకుంటారు. ఓకే. వాళ్ళు ఎవరైనా సింగిల్గా ఉన్నవాళ్ళు, ఒక మదర్తో పెరిగేవాళ్ళు, ఫాదర్తో పెరిగేవాళ్ళు ఉంటే, ఐ వాంట్ దెమ్ టు ఫోకస్ దేర్ ఎనర్జీ మోర్ ఆన్ దేర్ పర్సనల్ గ్రోత్. ఓకే. ఓకే, రెస్పాన్సిబుల్గా. అండ్ ఇలాంటి వాళ్ళలో ముఖ్యంగా చూసేది, బికాజ్ నాకు ఇంట్లో ప్రేమ దక్కలేదు కాబట్టి దే సర్చ్ అవుట్ సైడ్. అండ్ అవుట్ సైడ్ ప్రేమ ఎప్పుడూ దారుణంగా వాళ్ళని చీట్ చేస్తుంది. నేను హ్యావ్ సీన్ ఒక గర్ల్, వాళ్ళ మదర్ దగ్గరే పెరిగింది, ఫాదర్ ప్రేమ లేదు. ఇది ఇప్పుడు ఎలా సినిమాటిక్గా ఎలా చూపిస్తారంటే, తండ్రి ప్రేమ లేకుండా అనే ఒక క్లాప్ చూపించి బయట ఎవరైనా ఏంట్రా, హౌ ఆర్ యూ రా బేబీ అనగానే పడిపోతారు. అలా అని నన్ను ఎంత బాగా చూసుకుంటాడో, లైక్ షీల్ బి ఫీలింగ్ లైక్ నాకు కూడా ఫాదర్ లేరు కదా, ఆ ప్రేమ నాకు అనేటట్టుగా ఇదే వచ్చింది ఉందేమో ఈ అని ప్రేమ. అనుకుని, వాడు అది 1 month 2 months చూసుకున్నాక తర్వాత నార్సిసిస్టిక్ ఫెలో లాగా రోజు కొడతాడు, తిడతాడు. నాకు వాడే ఉన్నాడు కదా, వాడు కొడితే కొట్టాడులే అనేవాళ్ళు చూశాను. సో అందుకని ఇంట్లో లేని ప్రేమని బయట వెతకకండి. న్యాచురల్గా ఇఫ్ ఇట్ కమ్స్ టు యూ. బట్ బికాజ్ నాకు ఇక్కడ తండ్రి ప్రేమ లేదు కాబట్టి నేను బయట వెతుక్కుంటా, ఇక్కడ తల్లి ప్రేమ లేదు కాబట్టి బయట వెతుక్కుంటా. ప్రేమ అలాగా ఆప్షనల్గా మారిపోదు. బికాజ్ తండ్రి ప్రేమ లేదు కాబట్టి ఇంకో చోట దొరకదు. అది అదే, ఇది ఇదే. దీనికి బీ ఓపెన్ అండ్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. బికాజ్ నాకు ఎలాగో తండ్రి ప్రేమ లేదు, వాడు నన్ను ఏదో ఫస్ట్లో బాగా చూసుకున్నాడు, ఇంక ఇప్పుడు వాడు ఫోన్లు కట్ చేస్తాడు, బ్లాక్ చేస్తాడు. అయినా ఈ అమ్మాయి వెతుకుతూ వెయిట్ చేస్తుంటుంది, ప్లీజ్ రా అని చెప్పి వెంటబడుతుంటుంది. తర్వాత వాడు సర్లే అని 2 నెలలు బాగుంటాడు, మళ్ళీ గొడవ పడతాడు. వెరీ డేంజరస్ ఈ రోజు. ఇది చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో. అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా, మంచిగా, ఫోకస్డ్గా ఉన్న అమ్మాయి లైఫ్లోకి వీడు వస్తాడు. ఇన్ని రోజులు తండ్రి ప్రేమ లేదు కాబట్టి ఈమె చాలా కనెక్ట్ అయిపోతుంది. ఇంకా ఎమోషనల్ డిపెండెంట్ అయిపోయాక ఇంకా అది టార్చర్ అన్నమాట, నరకం. అటు బయటికి రాలేదు, ఇటు లోపలికి ఉండలేదు. ఈవెన్ సేమ్ విత్ అబ్బాయిలకు కూడా ఇలాంటివి జరుగుతుంది. అబ్బాయి అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్బాయిలకు కూడా అంతే జరుగుతుంది. అమ్మాయి వదలలేదు, అమ్మాయి వాడిని తిప్పుకుని ఆడిస్తుంది. బోత్ సైడ్స్ ఉంటాయి. సో నేను అంటున్నానంటే ఫండమెంటల్లీ
నీకు ఇక్కడ ప్రేమ దొరకలేదు కాబట్టి ఇంకో చోట వెతుక్కుంటా ఎస్. అనేది రాంగ్. ఎలా అంటే ఇండియాలో డబ్బులు లేక కష్టపడ్డ ఫ్యామిలీస్ పిల్లల్ని డబ్బుల కోసం అమెరికాకి పంపించి అక్కడ సఫర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అక్కడ వాడు డబ్బులు అయితే సంపాదించుకుంటాడు, ఆనందంగా ఉంటాడు, తల్లిదండ్రులు దూరం పేరెంట్స్ ఉండరు. పేరెంట్స్ ఉంటారు. సో మై పాయింట్ నువ్వు ఇక్కడ లేదు కాబట్టి అది ఆల్టర్నేటివ్గా ఉండవు రిలేషన్షిప్లో. ఎవ్రీ లవ్ ఈజ్ డిఫరెంట్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే నువ్వు లవ్ని ఆర్ ప్రేమని రియల్గా అసెస్ చేసుకుని ప్రాపర్ అది గుడ్ ఆర్ బ్యాడ్ చూసుకుని ప్రేమ ఉండొచ్చు. ప్రేమకి మిగతా అటాచ్మెంట్లు పెట్టద్దు. నేను ఒక అబ్బాయిని చూశాను, ప్రేమించాను కాబట్టి ఓకే ఏదైనా చేయాలి, అప్పులు చేశాడు అవి చేశాడు. ప్రేమ ఉంది, నువ్వు అప్పు చేయకపోయినా ప్రేమ ఉంది, నువ్వు కలిసి ఉండకపోయినా ప్రేమ ఉంది, నువ్వు మాట్లాడకపోయినా ప్రేమ ఉంది. ప్రేమ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ ఆన్ ఎ హోల్. ఓకే ఓకే. సో దీనికి అటాచ్ చేస్తారు చాలా మంది. నీకు ప్రేమ ఉన్న చోట నమ్మకం లేదా అని. ప్రేమ వేరే, నమ్మకం వేరే, ఓకే, రెండు వేరే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆల్టుగెదర్. నాకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఆ మాత్రం నమ్మవా? నమ్మకం వేరే, ప్రేమ వేరే. భలే చెప్తున్నారు సార్ సినిమాటిక్ లో. నిజమది చాలా మందికి తెలీదు. చాలా మంది నన్ను ప్రేమించాను కాబట్టి వాడు నన్ను డబ్బులు అడిగాడండి, ఇచ్చేసాను 10 లక్షలు అంది ఒక అమ్మాయి. నో, ప్రేమ వేరే. నువ్వు 10 లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఆయన మీద ప్రేమ ఉంది. దానికి నువ్వు 10 లక్షలు ఇస్తే ప్రేమ ఉంది అనుకున్నావు అంటే బిజినెస్ అయిపోయింది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఎక్కదు మైండ్కి. అలా ఎలాగా నమ్మినప్పుడు మరి ఇవ్వాలి కదా. ఒక అమ్మాయి అట్లాగే 16 తులాస్ ఆఫ్ గోల్డ్ ఇచ్చింది ఒక అబ్బాయికి. 16 తులాస్ ఆఫ్ గోల్డ్ జస్ట్ ప్రేమ కదా, ఇంకా నాకేం చేసుకుంటానా, డబ్బులు ఇచ్చేస్తానా, ఇచ్చేసింది. పోనీ నీకు నీ మంచి మనసుతో వాడికి అవసరం ఉందని ఇచ్చావు, ఇంకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చెయ్యకు. ఒకవేళ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే నీ ప్రేమకి దానికి లింక్ లేదు. అయినా కూడా 16 ఇచ్చినా నేను ప్రేమిస్తానండి, వాడు నాతో ఉన్నా ప్రేమిస్తానండి, లేకపోయినా వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నా ప్రేమిస్తానండి. నా లైఫ్ ఆగిపోకూడదు దానికోసం. రైట్. వాడి కోసం ఆలోచిస్తూ ఇంకా నాకు పెళ్ళే వద్దు, ఇంకా నాకు అలా ఆ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీలో ఉండకండి, డిపెండెన్సీలో ఉండకండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చేసుకుంటే మేబీ ఆ సింగిల్ చైల్డ్ ఆర్ ఇక్కడ దక్కని ప్రేమ అక్కడెక్కడో, అక్కడ దక్కని ప్రేమ ఇక్కడెక్కడో అని వెతకరు. ఎంతమందిని చూస్తున్నాము ఈ రోజుల్లో దట్ దే బికమ్ సో ఎమోషనలీ ఫూలిష్. అవును సార్, ఈ ఫూలిష్ అయిపోయి అగ్రెషన్ పెరిగిపోయి లేకపోతే ఆరోగెంట్గా బిహేవ్ చేసేసి వేరే వాళ్ళని మర్డర్ చేయడము, నాకు దక్కని ప్రేమ వాళ్ళకి ఎలా దక్కుతుంది, బోత్ సైడ్స్. అటు అగ్రెషన్ ఇటు డిప్రెషన్, అంతే రెండు. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. అటు టూ మచ్ అగ్రెసివ్ అయిపోయే బ్యాచ్ ఒకటి, ఆర్ టూ డిప్రెసివ్లోకి వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి. ఓకే, మర్డర్స్ ఎక్కువ చేస్తున్నారు సార్. యా ట్రూ. మర్డర్స్ మనకి బయటకు వచ్చే చాలా తక్కువ, మీడియాలోకి వచ్చి బయటకు వచ్చే ఇండైరెక్ట్గా నిజంగా మానసిక హత్యలే. వాడు లిటరలీ ఉంటాడని మాటకే. కానీ నేను చూశాను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని, ఇద్దరు పారిపోయి మ్యారేజ్ చేసుకుని, వాడికి ఏం పగ పెట్టుకున్నాడో ఎప్పుడుదో పగ. మనం వెళ్ళిపోదామని చెప్పి ఏదో దండలు మార్చుకుని గుడిలో వచ్చి ట్రైన్ దాకా వచ్చాక ఇప్పుడే వస్తాను వాడు వెళ్ళిపోయాడు. అబ్బా. ఆమె అక్కడ కూర్చుని మెడలో దండ వేసుకుని కూర్చుని వెయిట్ చేసి 4 hours అండ్ వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ నైట్ అంతా అక్కడే వెయిట్ చేసి వాడు ఏంట్రా ఎందుకురా అని కాళ్ళు వెనకాల పడుతుంటే నాకు అవసరంలే అని చెప్పి పెట్టి స్విచ్ ఆఫ్ చేసి. ఎందుకో తెలియదు అమ్మాయి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంటే ఇంట్లో చెప్పుకోలేదు, బయటకు వచ్చేసి. లక్కీలీ పేరెంట్స్ సపోర్ట్ చేశారు కాబట్టి ఆ ట్రామా నుంచి ఆమె బయటకు రావడానికి మాలాంటి వాళ్ళు ఎవరో కౌన్సిలింగ్ చేస్తే సరిపోయింది. కానీ లేకపోతే ఎంతమంది ఉన్నారు అలా. ఎప్పుడుదో కోపం, అది మళ్ళీ అప్పుడుది కాదు, నువ్వు రివెంజ్ తీసుకోవాలి అని. సో అలాగా చాలా మంది ఉన్నారు. మన లక్ బాగుంటే అలాంటి వాళ్ళు తగలరు మన లైఫ్లో. ఒకవేళ అట్లాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తే ప్లీజ్ సెంటర్ యువర్ సెల్ఫ్, ఫోకస్ చేయండి. మళ్ళీ వాట్ ఈజ్ రైట్, ధర్మం ఏంటి, అందులోకి వెళ్ళండి. అధర్మ మార్గం పోకండి. చూశాను చాలా మందిని అట్లాగా, వాడు ఎన్ని తప్పులైనా చేయిస్తాడు, ఆమె ఎన్ని తప్పులైనా చేయిస్తుంది, ప్రేమ కదండి అని భరించేవాళ్ళు ఉన్నారు. ఈ సినిమాటిక్ ప్రేమ అబద్ధం, అలాంటివి నమ్మకండి. బీ ప్రాక్టికల్, బీ రైట్ఫుల్, రైటియస్నెస్, ధర్మము అనేది ఫాలో అవ్వండి. వాటి గురించి అసలు రైట్ ప్రేమ ఏంటి, వాట్ ఈస్ ఈ ప్రేమకి, ట్రస్ట్కి, లాయల్టీకి అన్ని లింక్ పెడుతూ ఉంటారు కదా సార్. మీరు చెప్తున్నారు ప్రేమ యాజ్ ఎ హోల్ ఇస్ ఎ ప్రేమ దట్ ఈస్ ఇండిపెండెంట్. సో ఇవన్నీ మనం ఒక స్పెషల్ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రేమ గురించి అబ్సల్యూట్లీ చేసుకోవాలి ఒక వీడియో. ఎస్ లవ్ రిలేషన్షిప్స్ గురించి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, యంగ్ చిల్డ్రన్స్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అనేది పెరుగుతుంది. ఎంత గవర్నమెంట్ సరే సే నో టు డ్రగ్స్ అని చెప్తున్నా సరే, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమంటారు సార్ డ్రగ్ యూసేజ్ గురించి? ఓ మై గాడ్, ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే 9th 10th క్లాస్ పిల్లలు టార్గెట్స్ అవుతున్నారు. చిన్న చాక్లెట్లలో చేస్తున్నారు,
స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఆర్ దట్ బిగ్ టార్గెట్స్. అండ్ ఎంత న్యూ లెవెల్ ఆఫ్ డ్రగ్స్ వచ్చేసాయంటే నీకు స్మెల్ కూడా తెలియదు. అట్లీస్ట్ ఆల్కహాల్ స్మెల్ తెలుస్తుందేమో, స్మోక్ స్మెల్ తెలుస్తుంది, ఇది స్మెల్ కూడా తెలియనంత మొత్తం చేరిపోయారు. అండ్ దెర్ ఇస్ అ కోడ్ వర్డ్ గేమ్ నడుస్తుంది. ఓ ఈ జెన్జీ వర్డ్స్ అన్నీ వచ్చేసాయి అందులోకి, వేరే మనకు అర్థం కూడా కావు. వాడు ఏదో ఫ్లోర్స్ అంటారు, ఏదో కూల్స్ అంటారు, లిప్స్ అంటారు, ఇట్లాగ చాలా వచ్చేసాయి. వేరే అలాంటి పదాలు మీ పిల్లల ఫోన్లో చూసినా, వాళ్ళు ఒకరోజు బయటికి వెళ్ళొద్దు అంటే అగ్రెసివ్ అవుతున్నా, లేకపోతే నైట్ టైమ్స్ ఆర్ ర్యాండమ్ టైమ్స్లో బయటికి వెళ్తున్నా పిల్లల్ని గమనించుకోండి. వాళ్ళని ఒకసారి ఎడిక్షన్లోకి వెళ్తే బయటికి రారు. యూత్ అందరూ కూడా, అది హీరోయిజం కాదు. ఎవరైతే పిల్లలు ఈ వీడియో వింటున్నారో, చిల్లర పనులు చేయడమో, తప్పు పని చేయడమో హీరోయిజం కాదు. డ్రగ్స్ తీసుకోవడం హీరోయిజం కాదు. ఏమీ లేకుండా కిక్ తెచ్చుకోవడం హీరోయిజం కాదు. నీ లైఫ్లో ఏదైనా సాధించి ఏదైనా గొప్పగా చేసి కిక్ తెచ్చుకోవడం హీరోయిజం. కానీ ఈ ఒక ప్యాకెట్ ఆఫ్ దాంతో కిక్ తెచ్చుకుంటే హీరోయిజం కాదు, హ్యాపీనెస్, ఇన్స్టెంట్ హీరోయిజం కాదు. కాదు. అండ్ అది మొత్తం నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేసి బానిస చేసుకుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. అండ్ ఇది అమ్మే వాళ్ళకి ఇవన్నీ సంబంధం లేదు. ఇది అమ్మే వాళ్ళకి ఆర్ ఇట్లాంటి రూములు పెట్టే వాళ్ళకి, నిజంగా ఇలా అమ్మాయిలు కూడా తీసుకోండి, అబ్బాయిలు కూడా తీసుకోండి, ఇది జెండర్తో సంబంధం లేదు అనే ఒక నెరేటివ్ నడుపుతున్న వాళ్ళకి డబ్బులు అవసరం. అంతే. ఇదే విప్లవాత్మకం కాదు, ఇదేదో గొప్ప పరిణామం కాదు. వాళ్ళకి డబ్బులు కావడానికి మిమ్మల్ని మార్కెట్ చేసుకుంటున్నారు. ఈ మార్కెట్లో మీరు పడి అది కూల్గా ఉంటుంది, అది చాలా గొప్పది అనే దాంట్లోకి వెళ్ళకండి. అండ్ ఇందులోంచి బయటకు రావడం ఈజీ. ఒక్క నిర్ణయమే ఇంపార్టెంట్. ఇఫ్ యూ డిసైడ్ యూ కెన్ కమ్. నేను ఇంకా రాలేకపోతున్నాను. ఒక అబ్బాయి వచ్చాడు మా దగ్గరికి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ స్టార్ట్. ఆ టైంలో 3 monthsలో అడిక్ట్ అయిపోయాడు. అండ్ ఇట్లా చేతులు వణుకుతాయి దొరకపోతే ఇట్లా 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 అయిపోతాడు. నేను చెప్తున్నాను, బయట రావాలి అని మీరు డిసైడ్ అయితే, నేను రాలేనండి ఇంకా బయటికి, సార్ నేను ఇంకా బయటికి రాలేను, ఇట్లా మొత్తం హనుమాన్ తాయెత్తులు కట్టుకుని ఇట్లా ఒత్తుకుంటూ ఉంటాడు. ఓకే. నేను అంటాను, దాటడం మీ చేతిలో ఉంది. ఎవడో మీ లైఫ్ని హ్యాండిల్ చేయగలుగుతామా సార్ అట్లాంటి వాళ్ళని? చాలా మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. మెడిసిన్స్తో వాళ్ళని డోప్ చేసేసి 5-6 ఏళ్ళ కెరియర్ స్మాష్ చేసి, అయినా కూడా ఎనీ డే వల్నరబుల్. మళ్ళీ ఒక ప్యాకెట్ కనిపించిందంటే వీళ్ళు దే గెట్ అడిక్టెడ్. వన్ మోర్ అర్జున్ రెడ్డి. అంతే. సో అందుకని అదే అన్న ఎగ్జాక్ట్ మై పాయింట్, దట్ అది గొప్పగా హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు. అక్కడ వచ్చింది దెబ్బ. ఎందుకు మనం అంతా ఆపలేకపోతున్నామంటే దే ఫీల్ దట్ ఈస్ లైఫ్, ఫ్రీడమ్, ఎంజాయ్మెంట్, ఇలాంటి పదాలు వాడుతున్నారు. దట్ ఈస్ క్రైమ్, సిల్లీ, సెన్స్లెస్, డర్టీ అన్నది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది హీరోయిజం, అది తీసుకుంటే కిక్, లైఫ్. మనకి ఇది రేవ్ పార్టీస్ అంటారు, అలాంటి పార్టీలో చాలా హై దొరుకుతాయి అనేది హైప్. అరే ఎక్కడైనా అంతే, నీ బుద్ధి మర్చిపోయి రోడ్డు మీద పడిపోవాలి. నువ్వు అది రేవెస్ట్ పార్టీకి వెళ్ళినా, వరస్ట్ థింగ్లోకున్నా అంతే. సో డ్రగ్స్ జోలికి వెళ్ళకండి, ప్లీజ్ సే నో టు డ్రగ్స్. అండ్ ఈ మాట మాట్లాడితేనే, డ్రగ్స్ వద్దు అని మాట్లాడితేనే పెద్ద పెద్ద టీములు దిగిపోతున్నాయి. మీరు నమ్మరు, అంత పెద్ద క్రైమ్ అంత ఆర్గనైజ్డ్ వేలో నడుస్తోంది. దీనికి అందరము స్టేక్ హోల్డర్స్. పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పేరెంట్స్, స్కూల్స్, చిన్న చిన్న షాపులు, అందరూ విజిలెంట్గా ఉండాలి. దీన్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలి. అండ్ గవర్నమెంట్ ఒక్కటి చేయలేదు, ఇది పిల్లలకి డిసిప్లిన్గా మీరు ఏదన్నా చేయి, నువ్వు డ్రగ్స్ జోలికి పోకు. డ్రగ్స్ ఈజ్ నాట్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ టొబాకో, ఇట్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ అండ్ మొత్తం మన సొసైటీని నాశనము చేయడానికి వచ్చింది. ఎక్కించకండి. అది కిక్ అనిపిస్తుంది, ఇట్స్ కిక్ ఆన్ టు యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి. యూ షుడ్ రిమెంబర్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నిజంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు పేరెంటింగ్ గురించి కావచ్చు, బట్ వీ స్పోక్ లాట్ మోర్ అబౌట్ చిల్డ్రన్స్ గురించి ఈరోజు ఫోకస్ చేసాము. ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా పెంచాలి పిల్లల్ని, అలాగే పిల్లలు ఏ విధంగా తప్పుదారి పడుతున్నారో వాళ్ళు ఎలా కరెక్ట్ చేయాలి, స్క్రీన్ టైం కావచ్చు, డ్రగ్స్ గురించి కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్. నమస్తే.